ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. కేవీపీ సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో వైశాఖ పురాణం 23వ అధ్యాయము కిరాతుని పూర్వజన్మ. నారదుడు అంబరీషునితో వైశాఖ మహిమనిట్లు వివరించుచున్నాడు. శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు శంఖ కిరాతుల వృత్తాంతమునిట్లు వివరించెను. కిరాతుడు శంకునితో ఇట్లనెను: మహాముని, దుష్టుడనగు నేను పాపినైనను నీ చేత అనుగ్రహింపబడి తిని. మహాత్ములు సజ్జనులు సహజముగానే దయాస్వభావులు కదా. నీచమైన కిరాత కులమున పుట్టిన పాపినగు నేనెక్కడ? నాకిట్టి పుణ్యాసక్తి గల బుద్ధి కలుగుట ఏమి? ఇట్టి ఆశ్చర్య పరిణామమునకు మహాత్ములగు మీ అనుగ్రహమే కారణమని అనుకొనుచున్నాను. సజ్జనులను పాపములను కలిగించు హింసాబుద్ధి నాకు మరలా కలగకుండా చూడుము. సజ్జనులతోటి సాంగత్యము దుఃఖమును కలిగింపదు కదా. ఉత్తముడా, నేను నీకు శిష్యుడనైతిని. నన్ను నీ దయకు పాత్రుని చేసి అనుగ్రహింపుము. నాయందు దయ చూపుము. జ్ఞాని, పాపములను పోగొట్టి మంచి మాటలను చెప్పి నాకు తెలివిని కలిగించుము. మంచివారు చెప్పిన మాటలచే సంసార సముద్రమును జీవులు తరింతురు కదా. సమచిత్తులు భూతదయ గలవారగు సజ్జనులకు హీనుడు ఉత్తముడు, తనవాడు పరుడు అను భేదము ఉండదు కదా. ఏకాగ్ర చిత్తతో చిత్తతతో చిత్తశుద్ధిని పొందుటకై అడిగిన వారు పాపాత్ములైనను దుష్టులైనను చెప్పుదురు కదా. గంగా నది జీవుల పాపములను పోగొట్టు స్వభావము కలిగినది. అట్లే సజ్జనులు మందబుద్ధులను తరింపజేయ స్వభావం కలవారు కదా. దయాశాలి సజ్జనుడా, నాకు జ్ఞానమును కలిగించుటకు సందేహింపకము. నీ సాంగత్యమునంది నీకు విధేయుడనగుట వలన, నిన్ను సేవింపగోరుట వలన నాపై దయచూపుము అని కిరాతుడు బహువిధముల శంకుని ప్రార్థించెను. శంకుడును కిరాతుని మాటలను విని మరింత ఆశ్చర్యపడెను. ఇది అంతయును వైశాఖ మహిమ అని తలచెను. కిరాతుని సంకల్పమునకు మెచ్చి ఇట్లనెను: కిరాతుడా, నీవు శుభమును కోరుచో సంసార సముద్రమును దాటించినట్లే విష్ణు ప్రీతికరములకు వైశాఖ ధర్మములను ఆచరింపుము. ఈ ఎండ నాకు మిక్కిలి బాధను కలిగించుచున్నది. ఇచ్చట నీరు నీడ లేవు. నేనిచ్చట నుండ లేకుంటిని. కావున నీడ కలిగిన ప్రదేశమునకు పోవుదము. అచ్చటకు పోయి నీటిని త్రాగి నీడ యందుండి సర్వ పాపనాశకమైన విష్ణు ప్రియకరమైన వైశాఖ మహిమను, నేను చూచిన దానిని విన్న దానిని నీకు వివరింతును అని పలికెను. అప్పుడు కిరాతుడు శంకునకు నమస్కరించి, స్వామి, ఇచ్చటకు కొలది దూరమున స్వచ్ఛమైన నీరున్న సరస్సు కలదు. అచట మిగుల మగ్గిన వెలగ పండ్లతో నిండిన వెలగ చెట్లు ఎన్నియో ఉన్నవి. అచట నీకు మిక్కిలి సంతృప్తిగా నుండును. అచటకు పోవుదము రమ్మని శంకుని అచటకు కొనిపోయెను. శంకుడును కిరాతునితో కలిసి వెళ్ళి అచట మనోహరమగు సరస్సును చూచెను. ఆ సరస్సులో కొంగలు హంసలు మున్నగు జలపక్షులతో కూడి ఉండెను. వెదురు చెట్లు గాలి తమలో ప్రవేశించుటచే మనోహర ధ్వనులను పుట్టించుచుండెను. పుష్పములున్న లతా వృక్షములు ఎక్కువగా ఉండుటచే తుమ్మెదలు వాలి మధుర ధ్వనులను చేయుచుండెను. తాబేళ్లు చేపలు మున్నగు జలప్రాణులతో ఆ సరస్సు కూడి ఉండెను. కలువలు తామరలు మున్నగు జలపుష్పములతో నిండి మనోహరమయ్యుండెను. వివిధములగు పక్షుల అచట వ్రాలి మధురముగా కిలకిలారవములను చేయుచుండెను. చెరువు గట్టున పొదరిండ్లు నీడనిచ్చు చెట్లు పుష్కలముగా ఉండెను. ఫలపుష్ప వృక్షములు నిండుగా మనోహరములయ్యుండెను. అడవి జంతువులను అచట స్వేచ్ఛగా తిరుగుచుండెను. ఇట్టి మనోహరమైన సరస్సును చూసినంతనే శంకుని మనస్సు ప్రశాంతమయ్యెను. శరీరము సేదతీరినట్లయ్యెను. శంకుడు మనోహరము ఆ సరస్సున స్నానము చేసెను. పండ్లను శ్రీహరికి నివేదించి తాను కొన్నింటిని తిని మరికొన్నింటిని ప్రసాదముగా కిరాతునకిచ్చెను. ప్రశాంతమగు మనస్సుతో ప్రసన్నమగు చిత్తముతో వ్యాధుని దయాదృష్టిలో చూచి ఇట్లనియెను: నాయనా కిరాత, ధర్మతత్పర, నీకే ధర్మమును చెప్పవలెను? బహువిధములగు ధర్మములు అనేకములున్నవి. వానిలో వైశాఖ మాస ధర్మములు సూక్ష్మములుగా అల్పక్లేశ సాధ్యములుగానున్నను అధిక ప్రయోజనమును కలిగించును. వానిని ఆచరించిన సర్వ ప్రాణులకును ఐహికములను ఆయుష్మకములునగు శుభలాభములు కలుగును. నీకి ఏ విధములకు ధర్మములు కావలేనో అడుగుమని పలికెను. అప్పుడు కిరాతుడు, స్వామి, అజ్ఞానాది పూర్ణమగు నిట్టి కిరాత జన్మ నాకెలా కలిగెను? ఈ విషయం నాకు చెప్పదగినదని మీరు తలచినచో నాకు చెప్పగోరుదును అని అడిగెను. అప్పుడు శంకుడు కొంతకాలం ధ్యానమగ్నుడై ఉండి ఇట్లనెను: ఓయి, నీవు పూర్వము శాకల నగరమున వసించు స్తంభుడను బ్రాహ్మణుడవు.
శ్రీవత్స గోత్రుడవు, వేద శాస్త్రాదులను చదివిన పండితుడవు. నీ భార్య పేరు కాంతిమతి. ఆమె సుందరి, ఉత్తమురాలు, పతివ్రత. కాని నీవు ఒక వేశ్యయందు మనస్సు పడి ఆచారాదులను విడిచి శూద్రుని వలె ఆచార విహీనుడవై ఆ వేశ్యతో కాలమును గడుపుచుంటివి. సుగుణవతియగు నీ భార్యయు నీకును ఆ వేశ్యకును సేవలు చేయుచు మిక్కిలి పతిభక్తితో ఉండెడిది. ఆమె నీకును నీవు ఉంచుకున్న వేశ్యకును అనేక విధములగు సేవలను ఓర్పుగా శాంతముగా చేసెడిది. ఆమె మనసులో బాధపడుచున్నను పతివ్రతయగుటచే భర్తకును భర్తకిష్టురాలగు వేశ్యకును బహువిధములగు పరిచర్యలను చేయుచుండెను. ఈ విధముగా చాలా కాలం గడిచినది. ఓ ఈ కిరాత, ఒకనాడు నీవు బ్రాహ్మణులు భుజించు ఆహారమును విడిచి శాస్త్రసమ్మతము గేదె పెరుగు, ముల్లంగి దుంపలు, నువ్వులు, అనుములు కలిపిన మాంసాహారమును భుజించితివి. అనుచితమైన ఆహారం వలన నీకు అనారోగ్యము కలిగెను. రోగిని ధనహీనుడవగు నిన్ను విడిచి ఆ వేశ్య మరియొకనితో పోయెను. నీ భార్య మిక్కిలి ఓర్పుతో నీకు సేవ చేయుచుండెడిది. నీవును పశ్చాత్తాపపడితివి. మన్నింపుమని నీ భార్యను కోరితివి. నేను నీకేమియు చేయలేకపోతిని. అనుకూలవతియగు భార్యను సుఖపెట్టలేని వాడు 10 జన్మలు నపుంసకుడై పుట్టును సుమా. నీ వంటి పతివ్రతను అవమానించిన నేను పెక్కు నీచ జన్మలు నందుదును అని అనేక విధములుగా ఆమెతో పలికితివి. ఆమెయు, నాదా, నీవు దైన్యం వహింపకము, చేసిన దానికి సిగ్గుపడవలదు. నాకు మీపై కోపము లేదు. పూర్వజన్మలోని పాపములు బహువిధములుగా బాధించును. వానిని సహించిన వారు ఉత్తములు. నేనేదియో పాపమును పూర్వజన్మలలో చేసియుందును. దాని ఫలితమిది అని నీకు ధైర్యం చెప్పెను. నీవు ధనహీనుడవైనను పుట్టింటి వారి నుండి, బంధువుల నుండి ధనమును తెప్పించుకొని నీకు సేవ చేయుచుండెను. నిన్ను శ్రీహరిగా భావించి గౌరవించినది. వ్యాధిగ్రస్తుడవైన నీకు బహువిధములగు సేవలను ఏవగించుకొనక భక్తి శ్రద్ధలతో చేసినది. నిన్ను రక్షింపుడని దేవతలందరినీ ప్రార్థించినది. భర్తకు ఆరోగ్యము కలిగినచో చండికకు రక్తాన్నమును గేదె పెరుగుతో సమర్పింతును. గణేశునకు కుడుములను నివేదింతును. 10 శనివారములు ఉపవాసము చేయుదును. మధుర ఆహారమును, నేతిని, అలంకారములను, తైలాభ్యంగములను మానుదును అని బహు విధములుగా చాలా మంది దేవతలకు మొక్కుకొనెను. ఒకనాడు దేవలుడను ముని సాయం సమయమున ఆమె ఇంటికి వచ్చెను. అప్పుడు ఆమె నీతో వైద్యము చేయుటకు వైద్యుడు వచ్చెనని చెప్పెను. సద్బ్రాహ్మణుడగు అతిథిని పూజించినచో నీకు మంచి కలుగునని ఆమె తలచెను. నీకు ధర్మకార్యములనిన ఇష్టము లేకపోవుటచే ఆమె నీకు వానిని వైద్యుడని చెప్పెను. అట్లు వచ్చిన మునికి నీ చేత ఆమె పానకమునిప్పించెను. నీ అనుజ్ఞతో తానును ఇచ్చెను. మరునాటి ఉదయమున దేవలముని తన దారిన తాను పోయెను. నీకు శ్లేష్మము పెరిగి వ్యాధి ప్రకోపించినది. మందును నోటిలో వేయుచున్న నీ భార్య వ్రేలిని కొరికితివి. రోగము పెరిగి చివరకు నీవు మృతి నందితివి. నీవు మరణించుచు నిన్ను విడిచిపోయిన వేశ్యను పలుమార్లు తలుచుకుంటివి. కాని ఇన్ని పరిచర్యలు చేసిన భార్యను మాత్రం తలుచుకొనలేదు. పతివ్రతయగు నీ భార్య తన చేతి నగను అమ్మి ఆ డబ్బుతో నీకు అగ్ని సంస్కారమును చేసి తానును నిన్ను కౌగిలించుకొని అగ్ని ప్రవేశమును సహగమనమును చేసెను. నీతో సహగమనము చేసిన నీ భార్య పతివ్రత ఎగుటచే విష్ణులోకమును చేరెను. ఆమె వైశాఖమున దేవులనకు పానకమునిచ్చుట వలన, దేవులని పాదములను కడుగుట వలన ఆమెకు శ్రీహరి సాన్నిధ్యము కలిగెను. నీవు మరణ సమయమున నీచురాలకు వేశ్యను తలుచుటచే క్రూరమగు కిరాత జన్మము అందితివి. వైశాఖమున దేవులనికి వైద్యుడనుకొనియు పానకమునిచ్చుటచే నిప్పుడు నన్ను వైశాఖ ధర్ములు అడగవలనని మంచి బుద్ధి కలిగినది. దేవులని పాదములు కడిగిన నీటిని శిరమున జల్లుకొనుచుటచే నీకు నాతో ఈ విధముగా సాంగత్యము చేయు అవకాశం కలిగినది. కిరాత, నీ పూర్వజన్మ విషయమును నేను దివ్య దృష్టితో తెలుసుకొనుటయు ప్రతి సంవత్సరము నేను వైశాఖ వ్రతనము ఆచరించుట వలన కలిగినది. నీకింకను ఏమి తెలుసుకొనవలెననియున్నదో దానిని అడుగుము, చెప్పెదను అని శంకుడు కిరాతునితో పలికెను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ కథను నారదుడు అంబరీషునకు చెప్పెను. వైశాఖ పురాణం 23వ అధ్యాయము సంపూర్ణం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.